ఓకే సార్. ఫస్ట్ మీ పేరు డిస్క్రిప్షన్. నా పేరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంగారెడ్డి. అంటే మా సింగూరు పరివాహక ప్రాంతంలో గల ఎఫ్టీఎల్ ప్రాంతంలో చేపల చెరువులు కొన్ని గుర్తించడం జరిగింది. దాని నిమిత్తం ఈరోజు ఖాదిరాబాద్ విలేజ్కి రావడం జరిగింది. ఒక 6 నుంచి 7 చేపల చెరువులు ఉన్నాయి. వీటిని వాళ్ళకు తొలగించమని చెప్తే వాళ్ళు తొలగించకపోగా మేమే వచ్చి వాటిని తొలగించడం జరుగుతుంది. ఈ వాటర్ కంటామినేషన్ గురించి సింగూరు పరివాహక ప్రాంతంలో కానీ సింగూరు ప్రాజెక్టు చుట్టుపక్కల కానీ ఇక్కడ చేపల చెరువులు పెంచడానికి మా తరఫున ఎన్ఓసి ఎవరికి ఇవ్వడం జరగలేదు, ఇవ్వడం కూడా జరగదు. అందుకే ఇవన్నీ ఇల్లీగల్. వాటికి తహసీల్దార్ గారు, స్థానిక తహసీల్దార్ గారిని పిలుచుకొని జేసీబీలు పెట్టి వాటిని తొలగించడం జరుగుతుంది. ఎన్ని చెరువులు సార్ ఇప్పుడు ఇక్కడ 7 చెరువులను గుర్తించాము. ఆ 7 చెరువులు ఎక్కడెక్కడ నీర్జప్ల గ్రామంలో సుమారు 6 ప్రాంతాలను గుర్తించడము. ఈ 6 ప్రాంతాల్లో విడతలుగా తొలగించడం జరుగుతుంది. ఎట్లా సార్ పట్టా భూములా లేకుంటే ఎట్లా వాళ్ళు పట్టా భూములు అంటారు? పట్టా ఉన్న ఎఫ్టీఎల్ ప్రాంతంలో ఉన్నాయి. ఇది ఒక్కటి పట్టాలో ఉంది, మిగతా అన్ని ఎఫ్టీఎల్ ప్రాంతంలో ఉన్నాయి. అవి తీసేస్తాము. పట్ట భూమి అయినా కూడా పర్మిషన్ లేదు కాబట్టి దాన్ని ఇల్లీగల్గా దాన్ని పరిగణిస్తాం. ముంపు భూములు. ఇప్పుడు రైతు ముంపుకు సాగు చేసుకున్నారు కదా చేపల చెరువు, వాళ్ళ మీద ఏమైనా కేసులు నమోదు చేస్తారా? ముంపుకు అది మేము తహసీల్దార్ గారికి రాయడం జరుగుతుంది. వాళ్ళు అంటే ఎవరైతే కేసులు లీగల్ అని తహసీల్దార్ గారు చూస్తారు. మేము వాళ్ళకు కంప్లైంట్ చేస్తాము. మా ఎఫ్టీఎల్ ప్రాంతంలో ఎన్క్రోచ్ అయిందని ఇస్తాం, వాళ్ళకు లెటర్ రాస్తాం. ఓకే సార్. మొత్తం 25 కుటుంబాల దాకా ఉంది సార్. నీ పేరు? నా పేరు నాగరాజ్. ఎక్కడ? కైకులూరు, ఆంధ్ర. ఇప్పుడు మేము పట్టా అని చెప్పేసి సర్వే నెంబర్లు కూడా ఈ భూమికి పట్టా ఉన్నాయా లేదని మేము ముందు అడిగాం సార్. మామూలుగాను సర్వే నెంబర్లు కూడా ఉన్నాయి, మీరు ఆ సర్వే నెంబర్ కూడా ఉన్నాయి, మీరు చూపిస్తాం మాకు పట్టా అని చెప్పేసి మాకు ఇచ్చారు సార్. కబలికి ఇచ్చి తవ్వాము, అన్నీ చేసుకున్న తర్వాత ఇక అగ్రిమెంట్లు కూడా సార్ 12 సంవత్సరాల అగ్రిమెంట్లు. ఆ అగ్రిమెంట్లు కూడా మాకు రాసి ఇచ్చారు. సర్వే నెంబర్లు కూడా వీటి మీద వేసి ఇచ్చారు సార్. చూపెట్టు. ఇదిగా సార్ ఎకరానికి వచ్చి 20,000 కాడికి ఇస్తున్నారు సార్. అంటే ఈ చెరువుకి వచ్చి మేము దగ్గర అలా 1,60,000 దాకా మనకి ఇచ్చాం. ఒక చెరువుకి సంవత్సరానికి 1,60,000. మేము స్టార్టింగ్ కట్టేసి దిగరు సార్, లేకపోతే వాళ్ళు వదిలేదు సార్. అది మన కూడా చేపలు కూడా కవులు లేట్ అయిపోయిందని చేపల బండి కూడా ఆపి మా కవులు మాకు కట్టనని అన్నారు సార్. రైతు ఇక్కడ రహీం సార్. మా రైతులు అందరూ ప్రతి ఒక్క రైతు కోసం అప్పుడు కూడా కావని తెలుసా? పట్టా భూములు కావు, ముంపు భూములు తెలియదు సార్. ఇది అగ్రిమెంట్ ఒకసారి చూడండి సార్. అగ్రిమెంట్ వేసి అది సర్వే నెంబర్ కూడా రాసినప్పుడు తవ్వక ముందే స్టార్ట్ ముంపు భూములు తెలియదు సార్. తెలియక మేము ఈ కల్పట్ చేసాం సార్. మాకు తెలిస్తే మేము ఏం కొత్తాం సార్? ఇన్ని లక్షలు పెట్టి మేమేం చేయలేం కదా సార్. ఒక్కొక్కరికి 20 లక్షలని, 15 లక్షలని, 10 లక్షలని ఎకరాలను బట్టి సార్ ఖర్చు. ఒక ఎకరం కొంత తీయడానికి లక్ష నుంచి 1,50,000 దాకా ఖర్చు అయింది సార్. టైం డిమాండ్ చేసుకోవాలి. ఏమి లేదు సార్, మా లీజులు మాకు వెనక్కిపించి మాకు ఏదైనా ప్రభుత్వం నుంచి ఏదైనా నష్టపరిహారం వస్తే కొద్దిగా మేము చదువుకుని వెళ్ళిపోతాం సార్. మొత్తం ఆల్రెడీ ఖాళీ చేసాం సార్, చాలా ట్యాంకులు ఖాళీ చేసాం. ఇంకా ఉన్నాయి కూడా, ఇంకా 4 రోజులు 5 రోజులు ఉంటుంది సార్. మీరు ఉండమన్నా మేము ఉండవు సార్, మేము వెళ్ళిపోతాం సార్. ఎక్కడెక్కడ ఉన్నారు ఇట్లా మొత్తం మీ వాళ్ళు? ఉన్నారు సార్ ఇక్కడ. ఏ గ్రామం? ఇప్పుడు బూత్కూరు అని, ఇలా దేవునూరు అని, ప్లస్ నిజప్ల, ఖైదరాబాదు, ఇంకా ఇలాగా చాలా కుటుంబాలు ఉన్నారు సార్. ఈ బారు ఉన్నారు సార్, శాల్కి దాకా ఉన్నారు సార్. ఇలాగ ఒక్కో ఊర్లో ఎన్ని ఉన్నాయి చేపలు? 3, 4 అలా ఉంటాయి సార్. ఓకేనా? పత్రిమిత్రులు నమస్కారం అండి. మేము ఆంధ్ర నుండి వచ్చేవాడిని. ఆంధ్ర నుండి వచ్చినప్పుడు ఇలా భూములు చూడడానికి వస్తే ఇవన్నీ పట్టా భూములు, మేము మాకు పంటలు పండుతలేదు, మీ కవులకైతే చేపలకైతే తీసుకోండి అని చెప్పారండి. ఇక అన్ని పట్టా భూములు కదా ఇస్తున్నారు కదా అన్న ఉద్దేశంతో మేము కూడా మాకు ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశం తీసుకున్నామండి. ఈ ఎకరానికి 20,000 కాడికి వాళ్ళు ఇచ్చారు. సంవత్సరానికి 20,000 కట్టేదండి. 10 సంవత్సరాలు అగ్రిమెంట్ రాశారండి. సంవత్సరం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ మురుగుడు భూములు, ప్రభుత్వ భూములు మీరు ఎలా వస్తారు, ఎలా చేస్తారని ప్రతి విలేకరులు కానీ మామూలు ఊళ్ళో వాళ్ళు కానీ ఇలా కానీ ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారండి. అలాగే మా లక్షలు ఇట్టేవండి రైతుల మీద అమ్మకం పెట్టుకుని ఈ మురుగుడు భూములు, ప్రభుత్వ భూములను మాకు తెలవదండి. అప్పుడు తవ్వినప్పుడు కూడా ఎవరు కూడా వచ్చి ఇది ఎందుకు తవ్వుతున్నారని అడిగిన వాళ్ళు కూడా లేరండి. లేకపోవడంతో ఇక ఎవరు మాకు ఇబ్బంది పడలేదు కదా, మంచి భూములే కదా అన్న ఉద్దేశంతో సంవత్సరం వరకు మేము సాగించుకుంటూ వచ్చామండి.
మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత పట్టుబడి దగ్గరికి వచ్చిన తర్వాత ఇక అక్రమంగా ఇలా కొట్టడం జరుగుతుంది. అందరం 25 కుటుంబాలు వచ్చామండి. ఆ ఊర్లోనూ చిన్న చిన్న కుంటల కింద కొట్టుకున్నామండి. దగ్గర అందరూ కూడా పిల్లల మెల్ల పుస్తకాలు తాగడెట్టి వాళ్ళ దగ్గర కొట్టి ఎక్కడెక్కడ దగ్గర 3 రూపాయలు మిత్రులకి వడ్డీకి ఇచ్చి మరీ తీసుకుని కూడా చేస్తున్నామండి. మేము చాలా ఇబ్బంది అయిపోయి రోడ్డు మీద వచ్చే పరిస్థితి ఏర్పడిందండి. దొంగ కరెంటు వాడుతున్నారు, అది వాడుతుంది. డీడీలు కట్టామండి. చాలామంది డీడీలు కట్టి ట్రాన్స్ఫర్ లేపించుకుని వాడుతున్న తప్పు నుండి దానికి గేటర్ వాడాలని మాకు తెలియదండి. తెలియకపోవడం వల్ల చేసింది తప్పు నుండి వేరేది కాదండి. ఇప్పుడు డీడీలు కట్టినప్పుడు వాళ్ళు లైన్ మెన్లే నాలైనా మీకు మీటర్లు ఇవ్వాలి, మీటర్లు ఇద్దరు వాడదామని చెబుతూ అయితే మాకు మీటర్లు ఇచ్చుకుని వాడుకునే వాళ్ళు ఏమన్నాండి. అది కూడా మాకు తెలిసి చేసిన తప్పిదం కాదండి. ఇలా రైతులు కూడా పట్ట భూములను తీసుకొచ్చి లీజులు మట్టికి ముందే తీసేసుకుని ఎంత ఇబ్బంది పెట్టారండి మమ్మల్ని. ఎకరానికి 20,000 కాడికి ఇచ్చామండి. సంవత్సరానికి 2 లక్షలని 3 లక్షలని అలా పట్టుకుంటూనే ఉన్నారు. ఎకరాలను బట్టి సార్ ఎన్ని ఎకరాలు పట్టుకోరు ఇట్లా? ఇప్పుడు ఊరికి వచ్చి 10 ఎకరాలని 20 ఎకరాలని అలా పట్టుకున్నాము. ఎన్ని చేపలు ఉన్నాయి? ఇప్పుడు ఇక్కడ ఖైరతాబాద్లో వచ్చేటప్పటికి ఒక 7 ఉన్నాయండి. దాంట్లో ఇక అన్నీ ముళ్ళుడే అన్నారండి. ఏది పట్ట అన్నారు కానీ పట్టలేదు. పర్మిషన్ తెచ్చుకోవాలన్నారు. పర్మిషన్ అట్లా ఏటికే లేదండి. ఇక చెప్పడం కానీ ఏట్లకు కూడా లేదు పర్మిషన్. ఇక మాకు పర్మిషన్ తీసుకోవాలని కూడా ఇక్కడ తెలుస్తూ అయితే ముందే మిలాంటలు పట్టుకుని ఏ పర్మిషన్ అని తెచ్చుకుని చేసుకునేవాళ్ళం అండి. ఇప్పుడు ఏమంటారు మళ్ళీ అధికారులు ఏమంటారు? ఈ అధికారులు ఏమంటారు, మీకు పర్మిషన్ ఖాళీ చేసేయండి ఉన్నవాళ్ళు. కానీ ఒక 2 నెలల క్రితం వచ్చి ఒక మాట చెప్పారు, నోటీసులు ఇస్తాన్నారండి. ఇప్పుడు నోటీస్ కూడా రాలేదు. ఇంకా నోటీసులు ఇస్తారేమో, మాకు 10 రోజులు టైం ఉంటుంది కదా, ఇక ఖాళీ చేసుకుందాం అన్న విధానంలో ఉన్నామండి. ఇప్పుడు నిండు చెరువు కూడా అలా కొట్టేస్తాను. చేపలు ఉండుకోండి దాంట్లో. ఇప్పుడు నీళ్ళు వెళ్ళిపోతే మొత్తం చచ్చిపోతాయండి. చచ్చిపోయిన తర్వాత మేము రూపాయి తింటామండి. ఇప్పుడు ఒట్టిపల్లి సెంటర్లోనూ కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గర వెళ్ళి ముందు డబ్బు చచ్చిపోతుంది తప్పునండి. 25 కుటుంబాలు చచ్చిపోతుంది తప్పునండి. మాకు వేరే దారి ఏది లేదండి. మేము ఏం అడుగుతుందండి, ఒక 10 రోజులు టైం అడుగుతున్నామండి. ఒక 10 రోజులు టైం అడిగితే మాకు నోటీస్ ఇచ్చినట్టయితే ఒక 10 రోజులు టైం ఉండేది. ఈ లోపు మేము ఏదో రకంగా కొంచెం పట్టుకుని వెళ్ళిపోదాం చూసామండి. ఇప్పుడు ఉన్నాయా చేపలు? ఉన్నాయండి, మొత్తం అన్నింటిలో కూడా ఉన్నాయండి. అన్నింటిలో కూడా కొంచెం తీసుకుంటూ వచ్చేసామండి. ఉన్నాయి కూడా ఒక 10 రోజులు టైం ఇస్తే మాకు కూడా అయిపోతాయండి. ఈ 10 రోజులు కూడా టైం ఇవ్వకుండా మెయిన్ నోటీసులు కూడా ఇవ్వలేదండి మాకు. ఇప్పుడు ఎంత నష్టం జరుగుతుంది మనకు? దగ్గర ఒక ఊరికి వచ్చి 10 లక్షలు పోతున్నారు. 15 లక్షలు అన్ని కూడా ఇక్కడేనండి. ఈ ఊర్లోనే మిత్రులు తీసుకున్నాయి 3-4 లక్షలు ఉన్నాయి. మా పిల్లలు పుస్తులు గిస్తులు తాగడెట్టినాయి అవి ఉన్నాయి. ఎలాగో ఇట్లా వడ్డీ తీసుకుని మాకు వెళ్ళినవారు ఏదైనా సరే ముందేసి చచ్చిపోతారు. ఇక చిన్న పిల్లలండి, మా పిల్లలకు చిన్న పిల్లలు చదువులు కూడా ఎక్కడ చేయించాలో కూడా తెలియక అలాగే నిరుమైపోయామండి. ఇక అది అందరితో పిల్లలతో చూస్తే చచ్చిపోతామండి. చచ్చిపోయేలాక. ఇప్పుడు వాటర్ ఎక్కడికి వెళ్ళి తెచ్చారు మీరు? ఈ వాటర్ సింగూరు వాటర్ అండి. సింగూరు వాటర్ ఒకసారి తోడామండి. సింగూరు డ్యామ్ లో వదిలింది కూడా లేదండి. దీంట్లో వాటర్ బయట పోసేస్తున్నారు, కలుషితం అయిపోతున్నారు. అసలు డ్యామ్ లో వాటర్ అటు చూపిండి. డ్యామ్ లో అసలు వాటర్ పోయి దగ్గర 7-8 నెలలు అవుతుందండి. మేము వచ్చి సంవత్సరం అవుతుందండి. ఎంతలోనే ఎక్కడ కలుషితం చేస్తామండి? వాటర్ ఎక్కడ ఉందండి? మాకు తెలియక వచ్చాం. తెలిసారు మేము వెళ్ళిపోతాం అంటున్నాం, కానీ కొంచెం టైం ఇవ్వమంటున్నాం. చికెన్ విడుదల వేస్తున్నట్టు కదా? ఎక్కడ వేస్తామండి? ఎక్కడ లేదండి. మాకు వచ్చి ఒకసారి ఇలాగే పత్రికలు అందరూ వచ్చారండి. ఇలాగే ఎంఆర్ఓ వీఆర్ఓలు అందరూ వచ్చారు. ఈ కోడి వేస్ట్ వేయొద్దు అన్నది అప్పటి నుంచి వేయడం కూడా మానేసామండి. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారు మీ వాళ్ళు? నిర్జపల ఇదంతా ఉన్నారండి. మా నిర్జపల ఉన్నారు, దేవునూరు ఉన్నారు, మొత్తం చుట్టుపక్కల అన్ని కూడా ఉన్నాయి. ఎన్ని కుటుంబాలు ఉంటాయి? మేము మొత్తం 25 కుటుంబాలు ఉన్నాయండి. మొత్తం మీద చుట్టుపక్కల మొత్తం మీద 25 కుటుంబాలు ఉన్నాయి. పెట్టుబడి పెట్టారు ఇక్కడ వచ్చి? పెట్టాము, అందరూ పెట్టాము. ఒక రూపాయి మళ్ళీ మీ డిమాండ్ ఏంది? ఏమన్నా ఒక వారం రోజులు చెరువు ఆపి లీజ్ కట్టిన డబ్బులు మాకు ఇప్పిస్తే ఆ లీజ్ కట్టిన డబ్బులతో ఊరు వెళ్ళిపోయి బద్దాం అన్న ఉద్దేశంలో ఎకరానికి 20,000 కట్టేవాళ్ళు. పోవడానికి కూడా లేదు సార్ పైసలు. మేము నిండా మునిగిపోయాం సార్. లక్షలు తెచ్చాం. మెడల్లో పుస్తలు, పిల్లల చదువులు కూడా ఆపేసాం. మేము పోవడానికి రూపాయలు లేదు సార్. మేము పోవాలన్నా మేము ఇక్కడ మిత్రులు కడితేనే పోనిస్తారు సార్. ఈ రోజుకి కట్ట మీదకి వచ్చామంటే కడుపు నిండా తిన్నది లేదు, కంటి నిండా నిద్రైంది లేదు సార్. ఏ రోజు ఎలా ఉంటుందో తెలియట్లేదు. ప్రతి వాళ్ళు మీద చోట వాళ్ళు వస్తారు, వాళ్ళకి పైసలు ఇవ్వాలి, వీళ్ళు వస్తారు, వీళ్ళకి పైసలు ఇవ్వాలి. మేము ఎక్కడి నుంచో బతి తిరిగి పొట్ట చేసి పెట్టుకుని వచ్చాం సార్. ఏదో చేసుకుందాం, ఏదో చోటు ఇచ్చారు అనుకున్నాం, కానీ ఇలా తీసుకెళ్ళి మమ్మల్ని డ్యామ్లో ముంచుతారు అనుకోలేదు సార్. కనీసం ఈ రోజు మేము ఆంధ్ర పోవడానికి కూడా మా దగ్గర 1000 రూపాయలు లేవు సార్ ఛార్జీకి. ఇప్పుడు అధికారులకు ఇచ్చిరా మన డబ్బులు మీరు? సార్ పేపర్ వాళ్ళు వస్తున్నారు సార్, అదంటారు ఇదంటారు, మరి మాకు తెలియదు కదా సార్. మేము ఏడో ఆంధ్ర నుంచి వచ్చాము, ఇది తెలంగాణ సార్. వస్తుంటే మా వాళ్ళు ఏం చేస్తున్నారు, భయపడుతున్నారు. ఏదన్నా అయిపోతుందేమో, ఏదన్నా చేస్తారేమో, మన పిల్లలు భవిష్యత్తు పోద్దామో అనుకోవడం. వాళ్ళకి తల 1000, 2000, తల 1000 అప్పు చేసేసారు. అవి కూడా ఇవ్వడం, వాళ్ళకి 50,000 అని 1,00,000 అలా ఇవ్వటం, ఏదో బతుకులాడుకోవడం, అలా చేయడం, మేము ఉండడం.
ఇక అంతే సార్. మేము మొత్తం ఇక్కడ అప్పు చేసింది కూడా వీటికి ఎక్కువ సార్. మీరు లీజుకు పట్టుకునేటప్పుడు అడగాలి కదమ్మా. అడిగాం సార్. అడిగితే అన్ని మాది బాధ్యత, మనంతా అగ్రిమెంట్లే సార్. మాది బాధ్యత, మీకు ఏది వచ్చినా మేమే చూసుకుంటాం. మా భూమి అనబట్టే కానీ సార్, లేదా మేము ఎందుకు తీసుకుని చేసుకుంటాం సార్. మేము వచ్చి అంత అగాధులో పడిపోయి మిత్తి అప్పుల్లో కూరుకోవాలనుకోక సార్. ఏదో వస్తాము, రూపాయి తింటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనుకున్నాం సార్. ఇప్పుడు ఏమంటారు మళ్ళీ పట్టేదారులను అడిగిరా మీరు? ఏమంటారు? అడిగాం సార్. అడిగితే వాళ్ళు కూడా ఏం సమాధానాలు చెప్పట్లేదు సార్. మాకు ఎక్కడికి వచ్చి మాట సమాధానం చెప్పి పోనీ మీ లాంటి వాళ్ళకి ఇలా పరిష్కారం అని కూడా ఎవరు చెప్పట్లేదు సార్. మాకు ఏం చేయాలో తెలియట్లేదు. అయితే సావడమా లేకపోతే లేదా, ఇక అంతే సార్. సంవత్సరం ఎకరానికి ఎంత అని కాదు సార్, సంవత్సరానికి వచ్చి లక్షల మీదే ఉంటుంది సార్. అందుట్లో మేము చేపలు తీసింది కూడా లేదు సార్. అది పెంచడమే సంవత్సరం పైనే పెంచాలి. ఏం చేప వేస్తారమ్మా? అది రూప్చండి సార్. దాన్ని నూక తేవడానికి మస్తు పైసలు సార్. నూకలు తేవడం, మేపడం, మేము ఇంతవరకు ఎవ్వరు రూపాయి తిన్నది లేదు సార్. పిల్లలు చదువులు ఆగమైపోయినాయి, మేము ఆగమైపోయాం. ఏం లేదు సార్. ఇప్పుడు కనీసం ఆంధ్ర పోవడానికి వెళ్ళపోవాలి దారి తెలియట్లేదు సార్. మాకు పట్టాదారులు ఏం సహకరిస్తారు? ఏం సహకరించట్లేదు సార్. ఇంకా ఇప్పుడు ఈ రోజు మా చెరువు లాక్కోవడానికి కూడా లీజు కావలేదు సార్. సంవత్సరం ముందు కట్టాము, ఇంకా సంవత్సరం నడుస్తుంది. అది కవులు కడితేనే మీరు చెరువులో ఆ జాలీలు మోకుండా వచ్చి కూర్చున్నారు సార్. చెరువు తయారు చేయడానికి ఎంత ఖర్చు వచ్చిందమ్మా? ఎకరానికి 1,00,000 ఖర్చు వచ్చింది సార్. ఎకరానికి 1,00,000 ఖర్చు వచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి కూడా 15-20 లక్షల మిత్తి పైసలు పురిగిపోయి ఉన్నాం సార్. మేము ఏదో పట్ట చేతి పట్టుకుని వచ్చాం సార్. మాకు ఏదో ఒక న్యాయం చేయండి. ఏం కనీసం ఒక్క వారం రోజులు టైం ఇవ్వండి సార్. మేము ఉన్నదన్న చూసుకొని మాకు ఛార్జీలకు వస్తే సార్ మేము పోతాం. మా కట్టిన పైసలు మాకు ఎలాగోలా ఇప్పిస్తే ఏదో ఒక మా చెరువు ఇప్పుడు పొలం రైతులకి ఇచ్చాం సార్. రహీం సార్. అలాంటి వాళ్ళందరూ ఎవరన్నా కవులైతే కట్టించుకుంటున్నారు, కానీ ఏదన్నా వస్తే వచ్చి ఫోన్లే మేము ఇవ్వబట్టే కదా వాళ్ళు వచ్చి చేస్తున్నారు, మనం ఒక మాట సాయం చేద్దాం అని అంటలేదు సార్. మమ్మల్ని ఇలా నిట్టనీళ్ళు వదిలేసారు. మేము పిల్లల్ని రైతులు ఎంతమందో